మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని తెలియజేశారు. ఇళ్లను పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వమే లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలియజేశారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆగస్టు 15 లోపు ఇల్లు కేటాయించాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఎప్పుడు దరఖాస్తు చేశారనేది కాకుండా నిజమైన పేదలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఇటీవల వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని తెలియజేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల సమస్యలు ఫిర్యాదుల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. వరంగల్ నగర అభివృద్ధిపై సచివాలయంలో మంత్రులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 2057 జనాభాను దృష్టిలో పెట్టుకుని 4170 కోట్లతో వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి మామునూరు ఎయిర్పోర్ట్ త్వరలో సాకారం కానుందని మంత్రి తెలియజేశారు. యుద్ధ ప్రాతిపదికన ఇక ఎయిర్పోర్ట్కు అవసరమైనటువంటి భూసేకరణ చేపడతామని, ఇందుకోసం 205 కోట్ల రూపాయలు గ్రీన్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి R&R ప్యాకేజ్ కింద 398 మంది లబ్ధిదారులను గుర్తించి రాజీవ్ గాంధీ టౌన్షిప్లో 863 ఫ్లాట్లు ఇస్తామన్నారు. భద్రకాళి ఆలయ మాడ వీధులతో పాటు కళ్యాణ మండపం, పూజారి నివాసం, విద్యుత్ అలంకరణను వచ్చే దసరా నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. వరంగల్ జిల్లాకు ఇక క్రికెట్ స్టేడియానికి అవసరమైనటువంటి భూమి గుర్తింపు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.